అంటే ఏమంటారు? గ్రద్ద. ఎవరు చెప్పారు ఫస్ట్? గ్రద్ద. అది చాక్లెట్స్ కూడా ఇచ్చా. బాగా చెప్పిన వాళ్ళకి చాక్లెట్స్ కూడా ఇస్తాం. ఇది పాపం. గ్రద్ద. గ్రద్దలు ఏమంటాం మనం? పక్షిరాజు అంటాం. అంటే పక్షులు చాలా ఉన్నాయి. పక్షుల వీటిలో కూడా ఒక రాజు ఉంది. రాజు ఏమంటారు? పక్షిరాజు. అట్లనే స్టూడెంట్స్ ఎంతో మంది ఉంటారు ఇక్కడ. బాగా చదివిన వాళ్ళకి ఫస్ట్ మార్క్ వస్తుంది కదా. బాగా చదివిన వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అట్లా చదవకుండా ఎంగమాల బెంచీలో కూర్చొని అట్లా చదవకుండా దాక్కున్నారనుకోండి, లైఫ్ అంతా కూడా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పక్షిరాజు గురించి మీకు తెలుసా? ఎంతమంది తెలుసు పక్షిరాజు గురించి? పక్షిరాజు తెలుసు. దాని గురించి మీకు తెలుసా? అసలుకి గ్రద్ద గురించి తెలుసా మీకు? గ్రద్దలో ఉన్న 4-5 లక్షణాలు ఉన్నాయి. ఒకటని చెప్తారా మీరు? గ్రద్ద గురించి మీరు నేను చెప్తాను, చూస్తాను. క్లాస్ కొడదామా? గ్రద్ద ఇంకోటి నేను చెప్తాను. గ్రద్ద ఎత్తైన స్థలంలో ఉంటుంది కదా. మీరు చెప్తాను, తెలుసా మీకు? ఎంతో ఎత్తుగా ఉండి అది కిందకు వస్తుంది. అంటే ఎత్తైన స్థలంలో అది పైకి ఎగురుతూ ఉంటుంది. మనం కూడా బాగా చదవాలనుకోండి, మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉంటాం. రెండవది, గ్రద్ద ఎక్కడ ఉంటుందంటే ఎత్తైన స్థలంలో కొండల మీద నివాసం ఉంటుందండి. ఈ మధ్యలో ఎక్కడ కూడా ఉండదు. మనం కూడా బాగా చదివితే మన స్థాయి ఎత్తుగా ఉంటుంది. మనం ఉన్నతమైన స్థానంలో ఉంటాం. అనేకులు మన దగ్గరికి వస్తారు. లేకపోతే మనం మామూలుగా సాధారణంగా జీవిస్తాం. గ్రద్ద మూడవదిగా ఎంత దూరం ఉన్నప్పుడు కూడా కిందకి ఎక్కడో ఉన్న కింద ఉన్న కాకుని ఆ కోడి పిల్లని చూడగలుగుతుంది. అంటే దాని దూరదృష్టి ఎంత గొప్పదో. అయితే ఈ గ్రద్దలో నేను 2 విషయాలు చెప్తాను. గ్రద్ద ఎట్లా ఉంటుంది అంటే దాని జీవితకాలం 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటాము? 40 సంవత్సరాల జీవితం బతికిద్ది అది మామూలుగా అయితే. కానీ ఈ 40 సంవత్సరాల జీవితకాలంలో 20 సంవత్సరాలు రాగానే దానికి ముసలితనం ఏమవుతుందంటే ముసలి అయిపోయింది. 20 సంవత్సరాలకి అది బలంగా ఎగిరే గ్రద్ద 20 సంవత్సరాలకి దాని గోరు పెరిగిపోతాయి. దాని ముక్కు ఇట్లా వంకరకు వచ్చేసింది. అంటే ఆహారం తినడానికి కూడా అది ఉపయోగపడదు. ఇంకా అది బలంగా ఎగరలేదు, ఎందుకంటే రెక్కలు బాగా ప్రధానమైపోతాయి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది ఆహారం తీసుకోలేదు, అది వేటాడలేదు, అది ఏది కూడా తినలేదు, ఎందుకంటే ముక్కు ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు దీని ముందు ఒక సవాలు ఉన్నాయి. ఏంటంటే ఆ సవాలు బతకాలి అంటే 20 సంవత్సరాలు బతకొచ్చు. అది 20 సంవత్సరాలు బతకొచ్చు. ఇంకా నేను బ్రతకలేను, నా పని అయిపోయింది ఇంకా అనుకుంటే అది అక్కడికక్కడ తినకుండా ఏం ఆహారం తీసుకోకుండా చచ్చిపోతుంది. మా జీవితంలో కూడా చదవగలను అనుకుంటే ఎంత కష్టమైనా సరే ఉన్నతమైన స్థానంకి వెళ్ళాలి, నేను పైన ఉండాలి, అన్నిటికంటే నా దగ్గరికి అందరూ రావాలి, నేను ఎంతో ఎత్తుగా ఉండాలి, ఎదగాలి అన్న ఆశ ఉంది చూసారా. ఈ ఆశ మనల్ని రక్షిస్తుంది. ఈ గ్రద్ద కూడా ఒకటే ఆశ, ఏంటంట నేను మిగిలిన 20 సంవత్సరాలు ఎట్లాగైనా బ్రతకాలి, ఎట్లాగైనా సరే నేను జీవించాలి అన్న ఆశ దాన్ని ఏం చేస్తుంది తెలుసా. గ్రద్ద ఈ నిర్ణయం తీసుకుంటాను, ఏమని ఇక్కడి నుంచి నేను మరి 20 సంవత్సరాలు బ్రతకాలి అని. ఒక 20 రోజులు ఎవరికి కనపడిపోతుంది. మనం కూడా ఈ 10వ తరగతి మీరు ఎన్నో చదువుతున్నారు? 10వ తరగతి చదువుతున్నారు. ఈ 1 సంవత్సరము ఇంటర్మీడియట్, లేకపోతే ఇంకా ఆ తర్వాత పై చదువు. ఈ 4 సంవత్సరాలు మిగిలిన వాళ్ళతో పాటు నేను కంపేర్ చేస్తూ వాళ్ళు ఆడుకుంటున్నారు, అది వాళ్ళు సినిమాలకు వెళ్తున్నారు, వాళ్ళు అట్లా తిరుగుతున్నారు, ఎట్లా అట్లా కాదు. నేను ఈ 4 సంవత్సరాలు ఎట్లాగైనా సరే బాగా చదువుకోవాలి. ఈ 4 సంవత్సరాలు నా లైఫ్ కోసం ఎట్లాగైనా సరే నేను కష్టపడాలి అని కానీ మనం ఒక తీర్మానం తీసుకుని ఏం జరిగింది తెలుసా. అర్థం చేసుకుంటే అందరికంటే ఎత్తైన స్థలంకి వెళ్ళింది. అట్టగట్ట ఎగిరి చివరికి కొండ మీదకి ఎక్కి అది చేస్తున్న 20 రోజులు చేసిన పని ఏంటో తెలుసా. అది తన ముక్కుతో తన కొండ మీదకి వెళ్ళి బలముగా తన ముక్కును కొట్టుకుంటున్నాడు. చివరికి కొట్టి ముక్కు ఇరిగిపోయింది. అంటే దాని రక్తం కారిపోతుంది ముక్కులో. కష్టమే అదే, కష్టమే, అది రక్తం కారిపోతుంది. అయినా కానీ శ్రమే, ఇబ్బంది. అందరితో పాటు ఎలా తిరగకుండా ఉండాలి, అందరితో పాటు సినిమాలు చూడకుండా ఉండాలి, అందరితో పాటు స్టిక్కర్లకు వెళ్ళకుండా ఉండాలి. కష్టమే. కానీ ఈ 4 సంవత్సరాలు ఇలాంటి 10వ తరగతి చదివి బాగా చదివితే మంచి మార్కులు అందుకున్నాం కదా. ఇట్లా చదివితే మీరు కష్టమే, కానీ ఎట్లాగైనా సరే ఓర్చుకొని చదివితే ఏం జరిగిందో తెలుసా. ముక్కు ఊడిపోయింది, రక్తం కారిపోతుంది. ఒక వారానికి కొత్త ముక్కు వచ్చేసింది. ఏమొచ్చిందంటే కొత్త ముక్కు, అంటే అంతకుముందు ఉన్న ముక్కు కంటే కూడా పదునైన ముక్కు. దాని తర్వాత ఏం చేసింది తెలుసా. ఈ ముక్కుతో ఈ ఊడిపోయిన గోర్లను చూసారా, వీటన్నిటిని పీకేసుకున్నాడు.
మళ్ళీ కొత్త గోర్లు వచ్చింది. తర్వాత ఇవన్నీ కూడా దీనికి ఉన్న రెక్కలు ఉంటాయి చూసారా, రెక్కలన్నింటినీ పీకేస్తుంది. తర్వాత కొన్నాళ్ళకి కొత్త రెక్కలు వచ్చాయి. ఇప్పుడు అది బలముగా అంతకంటే ముందు ఉన్నటువంటి ఆ ఎగరటం కంటే అంతకంటే ఎత్తుగా ఇప్పుడు ఎగురుతుంది. 20 సంవత్సరాల నూతనమైన 20 సంవత్సరాలది ఎవరికి వచ్చిందో దానికి 20 సంవత్సరాలు ఎంత కష్టపడింది, ఎంత చాకరీ చేసింది, ఎంత ఉపవాసం ఉంది, ఎంతగా అది తను తాను గాయపరుచుకుంది. మీరు కూడా ఈ సంవత్సరం బాగా చదివారనుకోండి, మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, ఈ ఒక్క సంవత్సరం కష్టపడితే మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు. ఈ గ్రద్ద ఎట్లా తను తను గాయపరుచుకుందో, తను తను ఎట్లా హింసించుకుందో, ఎంత కష్టపడిందో, తర్వాత ఎంత మంచి భవిష్యత్తు ఉందో కదా. అట్లా మనం కూడా 2 రకాలుగా అర్థం ఉంటాయి. ఒకటి లేజీ, చదువు రానటువంటి, చదువుకోకుండా విషయాలు చూసుకున్న వాళ్ళే, ఇంకా చాలు పడుకుందాం, ఇంకా మనం రేపు చూసుకుందాం, రేపు ఆ గ్రద్ద ఏం చేసిందంటే కష్టపడకుండా అక్కడే పడుకుంది, అక్కడే తన 20 సంవత్సరాలు అనేది చచ్చిపోయింది. ఇంకొక అర్థం ఉంది, కష్టపడాలి, చదువుకోవాలి, బాగా నేను ఉన్నతమైన శిఖరానికి ఎక్కాలి, బాగా నేను స్టడీ చేయాలి అని ఒక 20 రోజులు కష్టపడింది. ఎన్ని రోజులు బతికిందంటే 20 సంవత్సరాలు. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే ఈ గ్రద్దలాగా 20 సంవత్సరాలు బ్రతకాలంటే మీ జీవితాంతం చక్కగా మీరు ఉండాలంటే 20 రోజులు మీరు కష్టపడాలి కదా. 20 రోజులు అంటే ఈ 4 సంవత్సరాలు. మొదటగా ఈ 10వ తరగతిలో మంచి మార్కులు రావాలి, తర్వాత ఏదైనా మంచి చదువు, తర్వాత అట్లా మీరు కష్టపడే మనసు మీరు కలిగి ఉండాలి. ఒకటి ఏం చేయాలంటమ్మా, కష్టపడాలి ముందు. రెండవది తల్లిదండ్రులను గౌరవించాలి. అర్థమైందా? పెద్దలను గౌరవించాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలి. క్రమశిక్షణ లేదు ఈ రోజుల్లో పిల్లలకి, చాలా జాగ్రత్తగా వినండి. క్రమశిక్షణ లేదు, వింటున్నారు కానీ వృధా అయిపోతుంది. మీకు చిన్న కథ ఒకటి చెప్తాను. రోజు దొంగ తన పిల్లలకి అది బయటకు వెళ్తా చూస్తున్నారు. ఏం చూస్తుందంటే, అదే బయటకు వెళ్ళినప్పుడు బయటకు వస్తే వేటగాడు వస్తాడు, వేటగాడు వచ్చి గింజలు దొరుకుతాడు, వలేస్తాడు, మిమ్మల్ని వలేసి మిమ్మల్ని ఎత్తుకొని పోతాడు అని రోజు చూస్తున్నట్ట పిల్లలకి. ఆ పిల్లలు ఆ బూట్లో ఉండి వెంటనే అంట ఒకరోజు అనుకుని అంట, అమ్మకి ఏం తెలియదు, పిచ్చిమోటం అమ్మ అని అమ్మను తిట్టుకొని ఒకరోజు మనం బయటకు వెళ్దామండి, బయటకు వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అనుకుని అంట. వాళ్ళ అమ్మ చెప్పిన పద్యం గుర్తుంది. ఆ చెట్టు మీద ఉన్న సొంగ పిల్లలు రోజు వాళ్ళ అమ్మ చెప్పిన పాఠాన్ని కంఠస్థం చేస్తున్నాయి, వింటనే కానీ అది అవలంబించుతున్నాం. మనం కూడా ఒకవేళ తల్లిదండ్రులు చెబుతున్న మాటల్ని అవలంబించకపోతే, టీచర్స్ చెబుతున్న మాటల్ని వినకపోతే, కడచవని పెడితే ఒకరోజు మనం ఏమవుతామో ఈ కథలో ఉంటుంది. ఆ పిల్లలు రోజు చదువుతున్నాయి వాళ్ళ అమ్మని, అది పాట పాడుకుంటూ చెట్టు దిగుతున్నాయి అంట. ఏం పాట పాడుతున్నాయి చెప్పండి, ఏమేమి పాట పాడుతుంది చెప్పాను నేను. వేటగాడు వస్తాడు, గింజలు విసిరేస్తాడు, వలేస్తాడు, పట్టుకొని ఎవరైనా చూస్తారా మొబైల్ మాట చూస్తారా, సాక్షి వేస్తుంది మీకు ఎవరైనా చూస్తారా. వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వలేస్తాడు, ఇట్లా నవ్వుతానే చదువుతున్నాయి అవి కూడా. ఆ చెట్టు కింద నుంచి దిగి వస్తున్నాయి, నవ్వుకుంటున్నాయి, అమ్మకి ఏం లేదు చెబుతున్నాయిలే అని కిందకు వచ్చేసినాయి అంట. వాళ్ళ అమ్మ చెప్పినట్టుగానే వేటగాడు వచ్చాడు. వేటగాడు వచ్చి ఏం చేస్తాడు, గింజలు వేస్తాడు. అవి ఏం చేస్తున్నాయి, అవి పాట పాడుతూనే తింటున్నాయి అంట. ఏమని, వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వలేస్తాడు, తర్వాత పట్టుకుంటాడు, ఎత్తుకొని వెళ్ళిపోతాడు, ఇంటా కూడా పాట పాడుతున్నాయి. తర్వాత వలేసాడు, వలేసినప్పుడు కూడా పాట పాడుతున్నాయి అంటే. ఏమని, వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వలేస్తాడు, పట్టుకొని ఎత్తుకెళ్ళిపోతాడు. వాళ్ళు ఏం చేశాడంటే వలేసాడు, భుజం మీద పెట్టుకొని వెళ్తున్నప్పుడు కూడా పాట పాడుతున్నాడు. వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వలేస్తాడు, పట్టుకొని వెళ్ళిపోతాడు. చివరికి ఏమైందంటే మనం కూడా పెద్దోళ్ళ మాట వింటాం. వాళ్ళకి అది మనకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చెప్పిన మాటలు ఏందులే అమ్మవారికి చెబుతూ ఉంటుంది, నాన్నవారికి చెబుతూ ఉంటారు, టీచర్స్ వాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ ఇది వినకపోతే ఏమైంది, చివరికి ఆ పరిస్థితులు మాటలు వినాలి. తల్లిదండ్రులు చెప్పినా, టీచర్స్ చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా వినాలి. వాటి ప్రకారం మనము కనుక 2 విషయాలు చెప్పాను కదా. ఒకటి కష్టపడి చదవాలి. గ్రద్ద 20 సంవత్సరాలు బతికిందంటే ఏం చేసిందంటే అది 20 రోజులు బాగా అది కష్టపడింది. ఇంకొక అర్థం ఉంది, 20 రోజులు యాక్టివిటీ చేస్తాము, లేజీ చదువుగా పడుకొని తెచ్చుకోవాలి.
కాబట్టి లేజీగా ఉండకూడదు. ఎట్లా ఉండాలంట? కష్టపడి పని చేయాలి. రెండోది, తల్లిదండ్రులకు చెప్పిన మాటలు మనము, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు, టీచర్స్ చెప్పే ప్రాముఖ్యంగా టీచర్స్ చెప్పే మాటలు వినాలి. కాబట్టి ఇంకొక మాట, తల్లిదండ్రులు మనం ఎంతగా ప్రేమిస్తున్నారు. ఇంకో మాట ఇది కూడా కథ చెప్తాను. ఏంటంటే ఒకరోజు కోడి అది ఎన్నికప్పుడు పైన కెమెరా వాళ్ళు చేతులు అడ్డమాట పక్కనే ఉంటాయి చిన్న చిన్న పిల్లలు. అది ఎక్కడికైనా చిన్న కోడి పిల్ల బయటకు వెళ్ళిందనుకోండి, అది ఒక విచిత్రమైన అరుపు. రోజు అరిచే అరుపు కాదు. అరే ఇట్లా అంటారు. అమాంతం అది తన చేతుల్లో పెట్టుకుంటుంది పిల్లలు కదా. ఒక రోజు అట్లనే ఎంతో ఎత్తుగా ఉన్న హైట్లో గ్రద్ద కోడి పిల్లలు తీసుకోవాలి. ఏం చేస్తున్నాడు కదా, కోడి పిల్లలు ఎట్లాగైనా సరే తీసుకెళ్ళిపోవాలి. కోడి పిల్లలు ఎత్తుకోవాలి. పై నుండి చూస్తున్నారు. ఈ కోడి కూడా పైకి చూసి ఒకసారి తన పిల్లలందరినీ అందుకని తీసుకొని ఇబడి ఎక్కువ బాగుంది ఆహారం తీసుకునే పిల్లలు చేతికి అయినా అది ప్రభువు ఎట్లాగైనా సరే పిల్లలను తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేసింది. చివరికి తన కోడి ఏం చేసిందంటే తన పిల్లలందరినీ తన దగ్గర తీసుకొచ్చి అంతే చూస్తుందండి. తర్వాత ఎట్లాగైనా ఈ పిల్లలు తీసుకుని వెళ్ళాలని అది దగ్గరకు వచ్చి అమాంతం తన రెక్కతో, తన ముక్కుతో కోడిని అమాంతం తన రెక్కను నుంచి రక్తం దాడిపోతుంది. రక్తం అంతా కోడి పిల్ల మీద పడిపోయింది. మళ్ళా ఎక్కి పైకి ఎక్కి మళ్ళీ ఈదర్ నుంచి వచ్చి కోడి ఏం చేసిందో తెలుసా? ఈదర్ ఉన్న రెక్క కూడా ఇట్లా కొట్టేసింది అంతే. ఈ రెక్క రెండు రెక్కలు రక్తం జారిపోతా ఉన్నాయి. పిల్లల మీద పడిపోతుంది రక్తం అంతా. అట్లానే తన ప్రాణాన్ని పిల్లల కోసం అని తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారంటే ఎంత కష్టపడి ఆ గ్రద్ద దాడి నుంచి పిల్లల్ని కోడి తల్లి ఎట్లా రక్షించింది కదా. తన రక్తమంతా చాట్ చేసి తన పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు కదా. చేస్తారు తల్లిదండ్రులు. ఇంటికెళ్తే వాళ్ళ చేతులు చూడండి, కష్టపడతారు. అమ్మోళ్ళు ఎంత కష్టపడతారు. మేము అమ్మోళ్ళు చేసే ఆ కష్టాన్ని కోసం ఎంత చాకరీ చేస్తున్నారు. కాబట్టి ఏం చేయాలంటే తల్లిదండ్రులు ప్రేమను గుర్తించాలి. బాగా ఎదుర్కొని ఒక స్థాయిలో ఉన్నప్పుడు కనుక మీరు 10th క్లాస్ 5:30 అయిందిరా.